వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. నేను మీ డబ్ల్యూడి గణేష్. మన దేశంలో శాసన వ్యవస్థ అన్నిటికంటే శక్తివంతమైనది. చట్టాలను అనుసరించి పాలకులు మనం పరిపాలిస్తారు. చట్టాలు తయారు చేసేది వాళ్ళే. మరి ఆ చట్టాలను ఎవరు అమలు పరుస్తారు? కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అధికార యంత్రాంగం. మరి ఆ అధికారులు తయారు చేసేది కేంద్ర సర్వీస్ కమిషన్, అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈ సర్వీస్ కమిషన్లు తెలంగాణ విషయానికి వస్తే తమ ప్రతిష్టని క్రమంగా కోల్పోతున్నాయి. కారణం ఎప్పుడో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ 2019లో రిజల్ట్స్ ఇచ్చింది. ఈ రోజు ఆ రిజల్ట్స్ కూడా చెల్లవు, కరెక్షన్ లో చాలా అవకతవకలు జరిగాయి అని హైకోర్టు భావించి ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. 8 వారాల సమయం ఇచ్చి మళ్ళీ మీరు రీకరెక్షన్ చేసి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిందిగా ఆ కమిషన్ ఆదేశించింది. ఈ అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నాయి. అన్యాయం అయిపోయింది. ప్రభుత్వము రాజకీయ పార్టీలో కాదు, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో రెంట్లు కట్టుకోలేక హాస్టళ్లలో బతుకుతూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రమే. సమూలంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రక్షాళన జరగాలి. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి అవకతవకలు ఇంకా జరగకుండా చూసుకోవాలని జర్నలిస్ట్ డైరీ కోరుకుంటుంది. ఇంకెప్పుడు మార్పు సాధ్యమవుతుంది? ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి మేల్కొనకపోతే అభ్యర్థులకి ఏ విధంగా నమ్మకం కలిగించగలుగుతారు?